హాయ్ అండి, మా ఇంటి వంటకి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే అండి, పాలక్ పన్నీర్ వండుతున్నానండి. వీడియోలోకి వచ్చేసేయండి. ముందుకు పోతే కలిపి పెట్టుకున్నాను. అందులో ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకున్నట్టు. తర్వాత పాలకూర వస్తే ఉడకబెట్టుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకుని ఉడకబెట్టేసుకుని చల్లారి పెట్టుకోవాలి. పాలకూర చల్లారి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వస్తే ఇందులో సరిపడగా 4-5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళు అయితే కొంచెం వేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయల్లో పాలకూరలో టేస్ట్ బాగుంటుందండి. ఈ పాలకూర పన్నీర్ అన్నది వంటరాలను కూడా చేసేసుకోండి, చాలా ఈజీ. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేగినాయి కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. పెద్ద ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు డబ్బా సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి. లైట్ బ్రౌన్ వచ్చేదాకా 2 నిమిషాలు అయితే మూత పెడుతున్నాను. ఇప్పుడు పన్నీర్లో ఇప్పుడు పాలకూరలో వాటర్ తీసేసుకుని అలాగే ఇప్పుడు పాలకూర మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని పసుపు అన్నది వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుంటూ మగ్గుతూ ఉంటాయి. ఇంకా ఉల్లిపాయలు ఇంకా వేగాలి. ఇప్పుడు వేగిపోయినాయి కాబట్టి ఇందులో ధనియాల పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్, కారం అయితే దీనిలో 2 వేస్తాను అనమాట. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకుని కొద్దిగానే అల్లం పేస్ట్ చూస్తారు కదా. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ ఆడుకున్నది పాలకూర పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతాను ఏవైతే నీళ్ళు ఉన్నాయో పాలకూర ఉడకబెట్టుకున్నా ఆ నీళ్ళు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకుని సాల్ట్ కూడా ఒకసారి చూసేసుకుని మూత పెట్టుకోవాలి. సాల్ట్ సరిపోతే కనుక కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేస్తాం. ఉడికిదానికి పన్నీర్ అయితే కొనుక్కొచ్చింది కాబట్టి డబ్బా షేప్లో ఉన్నది. ఇప్పుడు దీన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కల కింద. ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయింది కాబట్టి చిన్న మంట మీద ఇప్పుడు పన్నీర్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ పన్నీర్ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు దగ్గరకు వచ్చేదాకా ఒక 5 నిమిషాలు ఉంచేసుకుంటాను. మొత్తానికి కొట్టి కూర అన్నది పాలకూర పన్నీర్ అన్నది అయిపోయింది. చూస్తారా ఎంత గుజ్జుగా వచ్చిందో. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వంటలకు కూడా ట్రై చేయవచ్చు, చాలా ఈజీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చితే కదండి.